పాశము చేత పశువులు అనగా పాశము చేత ఒక కేంద్రమునకు కట్టబడినవి అని అర్థం. అంటే మనం పశువుల్ని ఒక తాడుతో కడతాం, ఒక గుంజకు కడతాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ పశువు అనేటువంటిది ఆ పదం ఎందుకు వాడబడిందంటే పాశము చేత, అంటే ఇక్కడ పాశం అంటే ఏమిటో చెప్దాం. ఆ పాశము చేత కట్టబడినటువంటిది, ఈ పాశము చేత బంధింపబడినటువంటిది కాబట్టే పశువు అనేటువంటి పదం మనకి వచ్చింది. అయితే ఈ పశువు అనేటువంటి పదానికి గొడ్డు, గోద అనేటువంటిది మన సామాన్యంగా వాడుకునేటువంటి పదం, సామాన్యార్థం అన్నమాట అది. ఇక్కడ ఆ దేవతలు ఎవరైతే యజ్ఞం అనేటువంటిది చేస్తున్నారో వాళ్ళు ఏం చేశారంటే అన్ని వైపుల నుంచి కూడా ఈ నేతి కుదపలు అనేటువంటి వాటిని పోగు చేశారు. ముందు పోగు చేయడం అంటే పరిధి నుంచి కేంద్రం వైపుకి పనిచేయడం అన్నమాట. ఇక్కడ మనం రెండు గుర్తుపెట్టుకోవాలి, ఒకటి కేంద్రము, ఇంకోటి పరిధి. ఈ సృష్టి అనేటువంటి వికాసం అనేటువంటి దాంట్లో, వ్యాప్తి అనేటువంటి దాంట్లో ప్రతి చోట కూడా ముందు కేంద్రం ఏర్పడడం, ఈ కేంద్రం నుంచి వికేంద్రీకరణం, అంటే ఈ కేంద్రం అనేటువంటి దాని చోట ఉన్నటువంటి వెలుగు అనేటువంటిది అన్ని వైపులకి వ్యాపించడం పరిధి వైపుకి. అందుకని కేంద్రము పరిధి అనేటువంటివి, ఈ కేంద్రం పరిధి అనేటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధంతో ఈ సృష్టి అంతా కూడా మనకు చెప్పబడింది. అందుకని ఇక్కడ దేవతలు ఈ యజ్ఞం అనేటువంటి దాంట్లో ఏం చేశారంటే ఈ చిలుకబడినటువంటి వెన్న, దానితో చేయబడినటువంటి నెయ్యి, ఆ నేతి కుదపలు అనేటువంటివి అన్ని చోట్ల వెరజల్లబడినటువంటి వాటిని ఒక చోటికి మళ్ళీ పోగు చేశారు. అది పోగు చేసిన తర్వాత దాని నుంచి ఈ జీవులందరినీ సృష్టించారు అని ఈ మంత్రంలో మనకి చెప్పబడుతోంది. అంటే అంతటా కూడా వాళ్ళు ఉండి ఆ జీవుల్ని సృష్టించడం అనేటువంటి పని చేశారు. అంతటా వ్యాపించినటువంటి పురుషుడు కదా ఉంది పురుషుడు. మరి ఈ పురుషుడు అంతా వ్యాపించినటువంటి వాడు ఈ పురుషుడు. ఈ అంతా వ్యాపించినటువంటి పురుషుణ్ణి, ఆ పురుషుని అందే ఈ మొత్తం సృష్టి చేయాలి. ఎందుకంటే వీరు సృష్టి చేసేటువంటి ప్రదేశం, ఈ యజ్ఞం చేసేటువంటి ప్రదేశం అనేటువంటిది ఈ పురుషుడు కాకుండా వేరే ఒక ప్రదేశం ఉండదు. ఎందుకని సృష్టి అంతా కూడా ఆయనగా వ్యాపించి ఉన్నాడు. మరి అందువలన ఈ సృష్టి అంతా కూడా ఆయనే వ్యాపించున్నాడు కాబట్టి ఆయన యందే వేర్వేరు ప్రజ్ఞామయమైనటువంటి కేంద్రాలు అనేటువంటివి ఏర్పరిచారు. మనం మొదట్లో చెప్పుకున్నాం ఏమిటంటే ఈ పురుషుడు ఆయనే తాను ఈ జీవులుగా వ్యాపించాడు అని చెప్పి. అందువలన ఈ జీవులుగా వ్యాపించి ఉన్నటువంటి ఆయన జీవులుగా వ్యాపించడం అంటే ఎట్లా అని అంటే ఈ మొత్తం ఒకే పురుషుడు, ఒకే తత్వం అనేటువంటి దాంట్లో ప్రజ్ఞామయమైనటువంటి కేంద్రాలు అనేటువంటివి వేర్వేరు కేంద్రాలు వాటిని ఏర్పరిచారు. ప్రజ్ఞామయమైనటువంటి కేంద్రాలంటే అర్థం ఏమిటి? నేను అనేటువంటిది. అందువలన ఈ నేను అనేటువంటిది ఏర్పరిచి ఈ ఒక నేనుగా ఉన్నటువంటిది చాలా నేనులుగా వీళ్ళు ఏర్పరిచి ఆ ఏర్పరిచినటువంటి వాటిని కూడా మళ్ళీ పాశములతో కేంద్రమునకు బంధించారు అని ఇక్కడ చెప్పబడుతోంది. ఇక్కడ పాశం అంటే తాడు. ఏమిటి తాడు, ఏమిటి పాశం అంటే శక్తిమయమైనటువంటి రేఖలు అని అర్థం. అంటే ఈ మొత్తం జీవులు అందరూ కూడా ఆ నేననేటువంటి దాని వైపుకే కట్టబడి ఉన్నారు అని ఇందులో మనకి తెలియజేయబడుతుంది. అందువల్ల ఇక్కడ పాశం అంటే మామూలుగా దారం, తాడు అని అర్థం చేసుకోకూడదు. ఇవి శక్తిమయమైనటువంటి రేఖలతో అవి ఆ జీవులందరూ కూడా ఈ భగవంతుడు అనేటువంటి కేంద్రం, పరమాత్మ లేక పురుషుడు అనేటువంటి కేంద్రానికి కట్టబడి ఉన్నారు అని ఇక్కడ చెప్పబడింది. ఇలాగ వీళ్ళు ఎలా కట్టబడి ఉన్నారు ఇటువంటిది, ఈ అంశాలన్నీ ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నటువంటిది. అవన్నీ తర్వాయి భాగాల్లో మనం చెప్పుకుంటాము.
శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. పంకజాసన శక్రశంకర పూజితాంఘ్రి సరోరుహం దేవదానవ సిద్ధ సాధ్య నరాది భావిత వైభవం సంకటోత్తరణోజ్వలధృచితోషితాఖిల సేవకం వెంకటేశ్వర పాద పంకజమాశ్రయే నిఖిలాశ్రయం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. పురుష సూక్తంలోని విశేష అర్థాలని అధ్యయనం మనం కొనసాగిద్దాం. ఈ మంత్రంలో పాశము చేత బంధింపబడినటువంటిది పశువు అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ, కేంద్రము పరిధి అనేటువంటి వాటి సంబంధం అంటే నేను అనేటువంటి ప్రజ్ఞ అది కేంద్రం, ఆ నేను అనేటువంటి ప్రజ్ఞ ఆ పరమాత్మ అంతర్యామి అనేటువంటి ప్రజ్ఞ. ఈ ఒక నేను అనేటువంటి దాంట్లో ఈ దేవతలు చాలామంది నేనులు అంటే అనేక ప్రజ్ఞా కేంద్రములు అనేటువంటి వాటిని సృష్టించి ఏర్పరిచి వాటిని పాశములతో కేంద్రమునకు బంధించారు అని చెప్పుకున్నాం మనం. ఈ శక్తిమయమైనటువంటి కేంద్రములే పాశములని కూడా చెప్పుకున్నాం. ఈ నేను అనేటువంటి కేంద్రం నుంచి పరిధి వైపుకి వికేంద్రీకరణము అనేటువంటిది చేయబడింది. అంటే వికేంద్రీకరణం అంటే కేంద్రం నుంచి పరిధి వైపుకి అన్ని వైపులా కూడా వ్యాప్తి అనేటువంటిది. అలా ఇటు నుంచి అటు వ్యాప్తి అయిన తర్వాత పరిధి నుంచి కేంద్రం వైపుకి ఆకర్షింపబడడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ముందు ఒక కేంద్రం ఏర్పడి ఆ కేంద్రం నుంచి పరిధి వైపుకి అన్ని వైపులా కూడా ఈ ప్రజ్ఞ అనేటువంటి కేంద్రం నుంచి కాంతి రేఖలుగా, అంటే మన కంటికి కనిపించే ఈ కాంతి కాదు, అసలైనటువంటి కాంతి రేఖలుగా అన్ని వైపులకి వ్యాప్తి చెంది మళ్ళీ పరిధి వైపు నుంచి మళ్ళీ కేంద్రం వైపునకు ఆకర్షింపబడ్డం అనేటువంటిది ఈ ప్రక్రియ అక్కడ జరుగుతుంది. అదొక ప్రణాళిక అన్నమాట, ఫార్ములా. ఈ ప్రణాళికను అనుసరించే సూర్యుడు అనేటువంటి కేంద్రం ఈ సౌర కుటుంబానికి ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. మన సౌర కుటుంబం అలాగే చాలా సౌర కుటుంబాలు ఉంటాయి. ప్రతి సౌర కుటుంబానికి కేంద్రం బిందువు ఏదైతే ఉందో ఆ బిందువునే సూర్యుడు అని మనం తెలుసుకుంటాం. ఆ సూర్యుడు ఎలా అయితే సౌర కుటుంబానికి కేంద్రంగా ఏర్పడతాడో అదేవిధంగా ప్రతి పరమాణువులోనూ కూడా పరమాణువుకు ఒక కేంద్రం ఏర్పడుతుంది. అందుకనే ఒక పరమాణువులో ఎటువంటి ప్రక్రియ పనిచేస్తుందో అదే ప్రక్రియ సూర్య కుటుంబంలో కూడా పనిచేస్తుంది అనమాట. అంటే అటు సౌర కుటుంబం ఇటు పరమాణువు రెండింటికి కూడా ఒకే ప్రణాళిక పనిచేస్తుంది, పోలిక ఉంటుంది మనకి. అందుకనే ఒకదాన్ని తెలుసుకోవాలంటే ఇంకో దాని ద్వారా తెలుసుకోవాలి. ఆ విధంగా కేంద్రం ఏర్పడడం అనేటువంటిది జీవుల్లో కూడా అహంకారము అనేటువంటి కేంద్రం ఏర్పడుతుంది. జీవుల్లో నేను అనేటువంటిది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. దీన్నే జీవాహంకారము అని అంటారు. అది కూడా కేంద్రం. ప్రతి జీవిలో కూడా నేను అనేటువంటి ఒక కేంద్రం ఏర్పడుతుంది. అలాగా ఈ మొత్తాన్ని అంతటినీ కూడా ఈ పశువులు అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడడంలో ఈ అర్థాలు అన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి, ఈ మంత్రం అనేటువంటి అర్థంలో. తర్వాత వాయవ్యములను కూడా ఒక పదం వాడారు. ఈ వాయవ్యములు అంటే మనం చెప్పుకున్నాం వాయుచరములైనటువంటివి అని, పక్షులు అని, అది సామాన్యార్థం. ఇక్కడ వాయవ్యము అనేటువంటి పదానికి వాయువునందు ఏర్పడినటువంటి స్పందన కేంద్రములు అని ఇక్కడ మనం విశేషార్థంగా చెప్పుకోవాలి. వాయువు అంటే అసలు
వాయువు అనేటువంటి స్థితి ఆకాశం అనేటువంటి స్థితి నుంచి వాయువు అనేటువంటి స్థితి వచ్చింది అని మనకి ఆ క్రమం కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే ఆకాశం అనేటువంటి దాంట్లో కదలికలు అనేటువంటివి ఏర్పడితే ఆ కదలికలే వాయువు అనేటువంటి స్థితిగా రూపాంతరం చెందుతాయి. ఆ స్పందన కేంద్రములు అనేటువంటివి ఏర్పడితే సూర్యుడు కేంద్రంగా ఏర్పడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటివి అక్కడ ముందు ప్రారంభించడం జరుగుతుందన్నమాట. దాన్నే మనం వాయువు అని తెలుసుకుంటున్నాం. అంటే మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి అనేటువంటిది మనకు తెలుసు. కానీ జీవులైనటువంటి మనందరికీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలా జరుగుతున్నాయి? దీనికి ఒక ప్రణాళిక పైన ఉంది. అందువల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటివి మొట్టమొదట సౌర కుటుంబంలో, అంటే ఈ మొత్తం సౌర కుటుంబం అంతా కూడా ఒక యూనిట్ లేకపోతే ఒక శరీరం అనుకున్నట్లయితే అందులో ముందు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటివి జరుగుతాయి. అక్కడ వాయువు అనేటువంటిది అక్కడ ముందు పనిచేస్తుంది. అలాగ మనం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేవి అదే ప్రణాళిక ప్రకారం మొదట స్పందనం అనేటువంటిది అంటే పల్సేషన్ అన్నమాట జరిగి ఆ పల్సేషన్ లేక స్పందన నుంచే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటివి వస్తాయి. అవి ప్రారంభం అయినటువంటి తర్వాత అప్పుడు జీవులు ఉద్భవిస్తారు. అంటే మనం జీవులుగా పుట్టడానికి ముందే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరగడం అనేటువంటి ఒక ప్రక్రియ, ఒక ధర్మంగా అక్కడ నెలకొల్పబడి ఉంటుంది. ఎందుకంటే మన జన్మ కలిగిన తర్వాత మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అప్పటి నుంచి ప్రారంభిస్తాం. ఇవి ముందు కనుక అక్కడ లేకపోతే మనం జన్మ కలిగిన తర్వాత అప్పుడెక్కడి నుంచి వస్తాయి? అందువలన మనకి జీవులకు మనం జన్మ అనేటువంటిది కలిగిన తర్వాత వరుసగా ఏమేమి మనకు కలగాలో ఏమేమి రావాలో అనేటువంటిది అవి ముందే ఏర్పరిచిన తర్వాత జీవుల సృష్టి అనేటువంటిది వస్తుంది. ఇది సృష్టిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక అని మనం గుర్తుపెట్టుకోవాలి. జీవులు సృష్టించిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో అనేటువంటిది అప్పుడు తీసుకొస్తే మనం చేసుకునే పనులాగే ఉంటాయి. కానీ దేవతలు అట్లా చేయరు. అందరికీ కావాల్సినటువంటివి ముందు ఏర్పరిచి అప్పుడు జీవులు సృష్టించారు. చూడండి, మరి మనం పుట్టగానే ఉచ్ఛ్వాస నిశ్వాసం జరగాలి. అలాగే పుట్టినటువంటి వెంటనే ఆహారం కావాలి. ఈ ఆహారం అనేటువంటి తల్లిపాలుగా ఏర్పాటు చేయబడింది. అది పుట్టేటువంటి వాడికి ముందే ఏర్పాటు చేయబడి అప్పుడు జీవులు పుట్టడం అనేటువంటి జరుగుతుంది. అంటే చూడండి ఎంత పద్ధతి ప్రకారం సృష్టి ఎంత జరుగుతుందో అది మనకి వీటి వల్ల తెలుస్తుంది అన్నమాట. అందువలన అలా ఉద్భవించారు జీవులు అనేటువంటిది దీంట్లో సంకేతం. అలాగే ఆరణ్యములు అని ఇంకో పదం వాడారు. అంటే అరణ్యంలో సంచరించేటువంటి జంతువులు అనేటువంటి సామాన్యార్థం. అందుకనే మొట్టమొదటి మనం చెప్పుకున్నాం కదా, మ్యాక్స్ ముల్లర్ మొదలైనటువంటి పాశ్చాత్య పండితులు సంస్కృత భాషను బాగా నేర్చుకున్నారు. కానీ పాపం ఈ సంప్రదాయం అంతా తెలియకపోవడం వల్ల ఇది తెలుసుకోకుండానే వేదాలకి అర్థం రాయడం మొదలుపెట్టారు. అలా రాస్తే ఏమవుతుందో కూడా మనం కొన్ని ఉదాహరణలు చూసుకున్నాం. అందుకని వాళ్ళు ఈ సామాన్య అర్థాలే రాశారు. ఈ దేవతలు ఆ ఊళ్ళో తిరిగేటువంటి జంతువుల్ని సృష్టించారు, అడవిలో తిరిగేటువంటి జంతువులను సృష్టించారు. ఇలాగా అసలు ఈ జంతువుని సృష్టించాలంటే వీటికి ముందు ఆకారాలు, వాటికి ముందు ప్రాణశక్తి, ఇవన్నీ సృష్టి కాకుండా ముందే ఆకారాలు ఎలా సృష్టించేస్తారు? జంతువుల యొక్క శరీరం ఎలా వస్తాయి? ఇవన్నీ కూడా సాధ్యం కాదు. కానీ పాపం ఈ రకమైనటువంటి సమన్వయం లేకపోవడం వల్ల వారట రాశారు. కానీ ఇక్కడ చాలామంది ఆ సమన్వయం చూసి ఆ అర్థాలే మళ్ళీ మళ్ళీ రాసుకుంటూ రావడం అది పాపం విచిత్రం. ఇక్కడ చెప్పబడింది ఏమిటంటే భౌతిక శరీరం యొక్క సృష్టికి ముందున్నటువంటి సృష్టి అది ఇక్కడ చెప్పింది. మన శరీరాలన్నీ భౌతికమైనటువంటి శరీరాలు. వీటికి ముందున్నటువంటి సృష్టి ఎలా ఉందో మనకి ఈ శాస్త్రం వల్లే మనకు తెలుస్తుంది. అరణి అనేటువంటిది నిప్పు చేసేటువంటి ఒక యంత్రాన్ని అరణి అంటారు. అంటే ఇప్పుడు కూడా యజ్ఞం అనేటువంటి చేసేప్పుడు ఆ యజ్ఞంలో హోమకొండంలో అగ్ని రగలుకొలపాలంటే మామూలుగా మనం బయట నుంచి తీసుకొచ్చి అలా అగ్గిపెట్టెతో గీసి వెలిగించడం చేయకూడదు. ఎందువలన దానికి ఒక కారణం ఉంది. అక్కడ ఎలా చేస్తారు అని అంటే
అరణి అనేటువంటి ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రంలో కిందన ఆ రావి చెట్టుకు సంబంధించినటువంటి చెక్కతో చేయబడినటువంటి ఒక దిమ్మ లాంటిది ఉండి, దానికి లోపల చిన్న కన్నం లాంటిది ఉండి, ఆ పైన మళ్ళీ రావి చెక్కతో చేసినటువంటి మరొక సూదిగా ఉన్నటువంటిది యంత్రం లాంటిది ఉండి, దీన్ని బాగా వేగంతో అలా 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 మనం మజ్జిగ చిలికినట్టుగా చిలికినప్పుడు అందులో నిప్పురవ్వలు వస్తాయి. ఆ నిప్పురవ్వలు అనేటువంటి వాటిని రగులు కొలిపి దానితో యజ్ఞం చేసేటువంటి హోమగుండంలో అగ్నిని రగులు కలపాలి. ఎందుకు ఇదంతా చేయడం? ఈ యంత్రాన్ని అరణి అంటారు. ఇది ఒక సంకేతం. దేనికి సంకేతం? అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి సృష్టిని వ్యక్తమైనటువంటి స్థితిలోకి తీసుకురావడము అనేటువంటి ఒక ప్రక్రియ ఉందే, ఆ ప్రక్రియని అరణి విద్య అంటారు. ఈ అరణి విద్యని తెలియజేసేటువంటి దానికి సంకేతంగా ఈ అరణి అనేటువంటి యంత్రాన్ని తయారు చేశారు. అందువల్ల దీన్ని ఆరణ్యకము అంటే రాపిడి అనేటువంటిది కలగడం వల్ల దాని నుంచి ఉద్భవించేటువంటి అగ్ని అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ నిప్పు, దాన్ని పుట్టించేటువంటి యంత్రము అరణి అనేటువంటిది. ఆ రోజుల్లో పాపం వాళ్ళకి నిప్పు చేసుకోవడం చేతగాక అట్లాంటివేవో యంత్రాలతో ఆ రాళ్ళకి రాళ్ళు కొట్టి ఆ చెక్కకి చెక్క వేసి పాపం అలా చేసేవాటని చరిత్రకారులు రాశారు. అంటే పాపం వాళ్ళకి ఇవన్నీ తెలియదు, ఈ సంకేతాలు తెలుసునా అవన్నీ తెలియకపోకమన్నా అలా రాశారన్నమాట. పాపం ఏం చేస్తాం, కానీ అసలు విషయం ఇది. దానికి సంకేతంగా పెట్టారు తప్ప నిప్పు వాళ్ళు ఎలా చేసుకోవాలో చేతగానటువంటి వాళ్ళు కాదు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా. అంటే మనకి చరిత్రకారులు మొట్టమొదటిగా ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు అసలు పూర్తిగా ప్రిమిటివ్, అంటే ఏమీ అభివృద్ధి చెందనటువంటి, ఏమీ తెలియనటువంటి వాళ్ళు అని అందరూ రాస్తూ ఉంటారు చరిత్రకారులు. అదే నిజమైతే ఈ సృష్టిలో ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు చేయడానికి కావాల్సినటువంటి ఆ జ్ఞానం అదంతా కూడా ఎట్లా వస్తుంది? అందువల్ల మొట్టమొదట దిగి వచ్చినటువంటి వాళ్ళు మహాప్రజ్ఞావంతులైనటువంటి వాళ్ళు అటువంటి జ్ఞానంతో ఈ సృష్టిలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు తప్ప అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రిమిటివ్గా ఉన్నటువంటి వాళ్ళు, చాలా హీనమైనటువంటి వాళ్ళు అని అర్థం కాదు. అది పాపం తెలియక వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. సరే, అయితే ఇప్పుడు ఈ అరణ్యమైనటువంటి యంత్రం ఏదైతే ఉందో అది అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి సృష్టి రావడానికి సంకేతం అని చెప్పుకున్నాం. ఈ మథనం అనేటువంటి ప్రక్రియ, మథనం అంటే బాగా గట్టిగా అటు ఇటు ఇటు అటు చిలకడం, ఈ మథనం అనేటువంటి ప్రక్రియ ద్వారా అగ్ని అనేటువంటి రూపంలో జీవుని సృష్టించారు. అది ఆరణ్యములు అనేటువంటి దాని యొక్క సృష్టి అంటే అర్థం ఈ అంతరంలో. అంటే మొట్టమొదట జీవ ప్రజ్ఞలను సృష్టి జరిగింది. అది ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటిది. జీవ ప్రజ్ఞల సృష్టి మొట్టమొదటి జరుగుతుంది. అంటే ప్రజ్ఞలు అనేటువంటివి ముందు కనుక లేకపోతే ఈ శరీరాలు కట్టుకోవు. ప్రజ్ఞలంటే ఆ మొట్టమొదట కాన్షియస్నెస్ అంటారు. అంటే ఆ ఒక్కడిగా ఉన్నటువంటి మూలమైనటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నుంచి ఇవన్నీ కూడా వేరువేరు నేనులుగా ప్రజ్ఞలుగా ముందు సృష్టింపబడాలి. అందువల్ల ప్రజ్ఞల యొక్క సృష్టి ముందు జరిగి ఆ చోటు అనేటువంటిది ఏదైతే ఉందో ఆకాశము అనేటువంటిది, స్పేస్ అనేటువంటిది, దాని యందు అంతటా కూడా అవ్యక్తమైనటువంటి స్థితిలో ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఆకాశంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. మనం ఒక అగ్గిపుల్ల గీసినప్పుడు దానిలోంచి నిప్పు వస్తుంది బయటికి. ఈ అగ్గిపుల్ల గీయకముందు ఆ జ్వాల ఎక్కడుంది? ఆ జ్వాల అంతకుముందు అవ్యక్తమైన రూపంలో ఉంది, గీసినప్పుడు వ్యక్తమైనటువంటి రూపంలోకి వస్తుంది. అంతకుముందు అవ్యక్తమైన రూపంలో లేకపోతే మీరు గీసినా రాదు, ఏం చేసినా రాదు. అందుకని మనం సృష్టిలో చూసేటువంటి ప్రతి ఒక్కటి కూడా అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వస్తుంది అని అర్థం. ఒక విత్తనం నాటినప్పుడు అందులో చెట్టు మొక్క వస్తోంది, మొలకెత్తుతోంది, చెట్టుగా అవుతోంది అంటే అర్థం ఏమిటి? అది అంతకుముందు అవ్యక్త స్థితిలో ఉంది. అవ్యక్త స్థితిలో ఉన్నటువంటిది ఇప్పుడు వ్యక్తమైన స్థితిలో కట్టుకుంటోంది, అది పెరుగుతున్నట్టు మనకు కనిపిస్తోంది. అందువల్ల ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ అవ్యక్తంగా ఉంది అంటే ఈ ఆకాశం అనేటువంటి దాంట్లో అవ్యక్తమైనటువంటి స్థితిలో ఉంది. అలాగే ఈ సూర్యులైనటువంటి వాళ్ళు కూడా సూర్య గోళం కట్టుకోకముందు, సౌర కుటుంబం అనేటువంటిది ఆవిర్భావానికి ముందు
ఇవన్నీ సౌర కుటుంబాలన్నీ కూడా అవ్యక్తంగా ఈ ఉన్నటువంటి చోటులో ఇమిడి ఉన్నాయి. మరి ఎక్కడి నుంచి పుడుతున్నాయంటే ఆ చోటులోంచి పుడుతున్నాయి. అందుకనే ఆ చోటుని వేదంలో ఏమన్నారంటే అదితి అన్నారు. అదితి అంటే మామూలుగా ఎవరో ఒక స్త్రీ పేరు అని మనం అనుకుంటాం. ఆ అదితి యొక్క పుత్రులు కాబట్టి ఆదిత్యులు అని వీళ్ళకి పేరు వచ్చింది. అదితి అంటే అర్థం ఏమిటి? అవ్యక్తమైనటువంటి స్థితిలో అన్నిటినీ ఇముడ్చుకున్నటువంటి అనంతమైనటువంటి చోటు అని అర్థం అదితి అంటే. ఆ అదితి అనేటువంటిది అవ్యక్తమైనటువంటి స్థితిలో వ్యాపించి ఉన్నటువంటి దాంట్లోంచి సూర్యులందరూ కూడా వ్యక్త స్థితిలోకి రావడానికి కారణం ఎవరు? ఈ దేవతలు చేసేటువంటి యజ్ఞమే దానికి కారణం. అందుకని ఈ దేవతలు ఇటువంటి యజ్ఞాన్ని చేస్తూ ఇలాంటి ఏర్పరిచారు. వ్యక్తమైనటువంటి రూపముల యొక్క ఆవిర్భావమే అరణి అనేటువంటి విధంగా ఏర్పరిచారు. ఆరణ్యములు అనబడేటువంటి వేదభాగములు ఉన్నాయే, ఆరణ్యకములు అని మొట్టమొదటి మనం చెప్పుకున్నాం. వేదాంల భాగాల్లో సంహితలు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు అని చెప్పుకున్నాం. అందులో ఆరణ్యకములు అనేటువంటి వేదభాగాలు అరణ్యంలో కూర్చుని చదువుకునేటువంటి మంత్రాలు అని మామూలుగా చెప్పుకునేటువంటి అర్థం నిజమే. కానీ వాటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ఈ అరణ్య విద్య. అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి ఈ సృష్టి ఎలా వస్తుందో తెలిపేటువంటి మంత్రాలు ఆ భాగంలో ఉంటాయి. అందువల్ల వాటిని ఆరణ్యకములు అని అంటారు. ఈ అరణ్య అనేటువంటి దానివల్ల మరొకటి కూడా సూచింపబడుతూ ఉంటుంది మనకి. ఏమిటంటే సంతానం కలిగేందుకోసం స్త్రీ పురుషులు అంటే భార్యాభర్తలు వాళ్ళ మధ్య పరస్పరం ఆకర్షణము అనేటువంటిది కలుగుతుంది. ఈ పరస్పర ఆకర్షణ వల్ల కలయిక అనేటువంటిది కలుగుతుంది. ఈ కలయిక అనేటువంటి రాపిడి వల్ల కలిగేటువంటి అగ్ని అనేటువంటిది దాన్ని దక్షిణాగ్ని అంటారు. అదే సంతానాగ్ని అనేటువంటిది. అందువల్ల మనలో అగ్ని త్రేతాగ్నులుగా పనిచేస్తుంది అని మనకు వేదం వల్ల తెలుస్తుంది. ఒకటి ఆహవనీయాగ్ని. ఇందాక మనం చెప్పుకున్నాం ముందు, ఈ తలకి పైభాగం మెడ నుంచి పైభాగం అంతా కూడా ఒక కూటమని, ఇక్కడి నుంచి నడుము వరకు ఒక కూటమని, నడుము నుంచి కిందకి ఒక కూటమని చెప్పుకున్నాం. ఈ పైభాగంలో పనిచేసేటువంటి అగ్ని ఆహవనీయాగ్ని అన్నారు. అంటే హవనము చేసేందుకోసం, అంటే జ్ఞానంతో కూడినటువంటి అగ్ని, జ్ఞానాగ్ని లాంటిది అనమాట. అక్కడి నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటిది మన ప్రాణ ప్రక్రియనన్నింటినీ కూడా చేసేటువంటి అగ్ని గార్హపత్యాగ్ని, అంటే గృహపతి, అంటే గృహం అంటే మన శరీరం. ఆ తర్వాత కింద ఉన్నటువంటిది దక్షిణాగ్ని అన్నారు. ఈ దక్షిణాగ్ని అనేటువంటి దానివల్లనే ఈ అరణి అనేటువంటి ప్రక్రియ వల్ల రాపిడినటువంటి దానివల్ల ఈ స్త్రీ పురుషుల యొక్క కలయిక అనేటువంటి దానివల్ల సంతానం అనేటువంటిది కలగడం జరుగుతుంది. అందువల్ల ఇది కూడా సంకేతింపబడుతోంది ఈ ఆరణ్యం అనేటువంటి దానివల్ల. ఆ పైన గ్రామ్యాశ్చ అనే ఒక పదం కూడా ఉంది. గ్రామ్యములు కూడా సృష్టింపబడ్డాయి అని. అంటే మామూలుగా గ్రామంలో వాటిలో తిరిగేటువంటి జంతువులను సృష్టించారు అని మామూలుగా అర్థం. కానీ ఈ మంత్రాల్లో చెప్పబడినటువంటిది జీవుల యొక్క భౌతిక శరీరముల యొక్క సృష్టి కాదు, ముందున్నటువంటిది అనుకున్నాం కదా మనం. గ్రామ్యములు అంటే గ్రామం అంటే గుంపు అని అర్థం. అసలు గ్రామం అనేటువంటి పదానికి గుంపు అని అర్థం. అందుకని మనం కూడా గ్రామాలు ఉన్నాయి, అంటే మన పల్లెటూరిని గ్రామాలు అంటాం. వాటి గ్రామం అనేటువంటి పదం ఎందుకు వాడడం వచ్చింది? ఎందుకంటే కొంతమంది, కొన్ని కుటుంబాలు కలిసి ఒక చోట గుంపుగా నివాసం అనేటువంటిది ఏర్పరచుకోవడం వల్ల దాన్ని గ్రామం అని పిలిచారు. అది ఆ పదానికి అసలు మొట్టమొదట కారణం. అవి గ్రామాలంటే. అందుకని గ్రామం అంటే గుంపు. ఈ దేవతలు ఈ సర్వహూతం అనేటువంటి యజ్ఞంలో కూడా గుంపులు గుంపులుగా జీవులు సృష్టించారట. అంటే అదేమిటి గుంపులుగా సృష్టించడం అంటే, జీవులు సృష్టించడం అంటే ఈ జీవులు కాకుండా మనలా కాకుండా మనకు మూలమైనటువంటి, మనకు ఎక్కడి నుంచి అయితే ఈ సృష్టిలోకి వచ్చేటువంటి వెలుగులు వస్తాయో అక్కడ తారకా వ్యూహం అనేటువంటిది. మనం ఆకాశంలో చూస్తే తారకల గుంపులు మనకు కనిపిస్తాయి. ఆ తారకలు ఏమిటవి అంటే ఏవో చిన్న తారకలు మనకు కనిపిస్తున్నాయి, ఇవన్నీ గుంపులు గుంపులుగా ఉన్నాయి అనేవో మనం చూస్తూ ఉంటాం. ఆ తారకలు అనేటువంటివి చాలా పెద్ద పెద్ద సూర్యుళ్ళు. అటువంటివి అనేకమైనటువంటి తారకలు మనకు కనిపిస్తాయి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే తారకల గుంపులని సృష్టించారు మొట్టమొదట అన్నారు. అక్కడ మనం ఆకాశాన్ని గమనించినప్పుడు మనకి రాశి చక్రము అనేటువంటిది మనకు కనబడుతుంది. మనకి రాశి చక్రం అనేటువంటి దాంట్లో మేషం అనేటువంటి దాని నుంచి మొదలయ్యి
మీనం వరకు 12 రాసులు అనేటువంటివి మనకు కనబడతాయి. ఈ 12 రాసులు మనకు పుస్తకంలో కాగితం మీద వేసుకున్నట్టుగా అట్లా ఉండవు. ఆకాశంలో తారకల యొక్క గుంపులు కొన్ని కలిసి ఒక్కొక్క తారకల గుంపు కలిసి ఒక్కొక్క ఆకారం ఆకాశంలో ఏర్పడుతుంది. అది చూస్తే మనకి జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక్కొక్క గుంపు ఒక్కొక్క జంతువు యొక్క ఆకారంగా మనకు కనిపిస్తుంది. దాన్ని బట్టే మనకి మేషం, వృషభం ఇవన్నీ కూడా ఆ పేర్లు, సంకేతాలు ఆ శాస్త్రంలో ఇవ్వడానికి కారణం అది. అందుకని ఇక్కడ ఈ గ్రామ్యములంటే గుంపులుగా సృష్టి అనేటువంటి జరిగిందంటే అర్థం ఆ గుంపుల్ని మొట్టమొదట సృష్టించారు ఎవరు? ఈ దేవతలు. ఈ గుంపులు అనేటువంటివి పైన సరైనటువంటి ఏర్పాటు వల్ల 12 రాసులుగా మనకి ఈ తారకా వ్యూహములు అనేటువంటివి ఏర్పాటయ్యాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారం కట్టుకొని ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ గుంపుల వల్లనే మన శరీరం యొక్క ఆకారం అంటే జీవులు మనం ఉన్నామే, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులు, ఈ జీవుల యొక్క ఆకారం అనేటువంటివి మూసలుగా ఏర్పడడానికి అది కారణం. అంటే ఆ పైన ఆ చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో ఆ తారకాల యొక్క గుంపులన్నీ కలిసి ఈ మూసలు అనేటువంటి వాటిగా ఏర్పడితే ఆ మూసల ప్రకారం మన యొక్క శరీరం అనేటువంటివి ఏర్పడడం అనేటువంటి జరుగుతుందన్నమాట. అంటే ఈ వరుస క్రమం ఏమిటి? పంచభూతాలు అనేటువంటివి ఆ మూసల్లో చేరతాయి. ఆ పంచభూతాలు అనేటువంటివి అవి కూడా గుంపే. ఎందుకని 5 కలిసి ఒక గుంపుగా చేరితే పంచభూతాలు అనేటువంటిది, ఈ తారకా వ్యూహములు అనేటువంటివి గుంపులు అనేటువంటిది, ఇవన్నీ గుంపులుగా ఏర్పడడం అనేటువంటి ఒక ప్రణాళిక. ఇది కూడా ఒక ఫార్ములా. దాన్ని అనుసరించే మనకి భౌతికమైనటువంటి కక్షలో కూడా పరమాణువులు గుంపులుగా ఏర్పడుతున్నాయి. పరమాణువులు అనేటువంటి గుంపులు ఏర్పడి అవి అణువులుగా ఏర్పడి ఈ అణువుల గుంపులు అనేటువంటివి ఒక చోటికి వచ్చి ఏర్పడి అవి జీవకణములుగా ఏర్పడి అవే గుంపులుగా ఏర్పడిన తర్వాత అవి మన శరీర ధాతువులుగా ఏర్పడి అవి గుంపులుగా ఏర్పడిన తర్వాత మన శరీరం ఆకారం కట్టుకుంది. ఇవన్నీ మరి గుంపులే కదా. అందువల్ల అలాగా ఈ జీవకణములు అనేటువంటి గుంపులుగా ఏర్పడడం అనేటువంటిది దేనివల్ల జరుగుతుందంటే పైన అక్కడ గుంపులుగా ఏర్పడడం అని ఇక్కడ జరుగుతుంది. దీన్నే మనం విత్తనం మొలకెత్తడం అనేటువంటిది, తల్లి గర్భంలో పిండం పెరగడం మొదలైనటువంటిది వీటిగా మనం చూస్తూ ఉంటాం. విత్తనం మొలకెట్టడం అంటే అర్థం ఏమిటి? మనం ఒక విత్తనం భూమిలో పెట్టాం, దానిపైన మట్టి వేసేసాం, నీళ్లు అవి పోసాం. ఆ విత్తనం మొలకెత్తడం అంటే ఏమిటి? అందులో మళ్ళీను గుంపులు అనేటువంటివి దగ్గర చేర్చబడుతుంటాయి, అందులో గుంపులుగా ఏర్పాటు చేయబడతాయి. అందుకనే అది క్రమంగా పెరగడం అనేటువంటి జరుగుతుంది. అలాగే తల్లి గర్భంలో పిండంలో కూడా ఈ గుంపులు అనేటువంటివి ఏర్పాటు చేయబడడం వల్ల అవయవాలు అనేటువంటివి ఏర్పడడం. ఈ అవయవాలు అనేటువంటిది కూడా ఒక గుంపే. ఈ అవయవాలన్నింటినీ గుంపునే మనం ఒక శరీరం అంటున్నాం. అందువల్ల ఇవన్నీ కూడా అలా ఏర్పడుతున్నాయి అన్నమాట. అలా స్త్రీ గర్భంలో ఉన్నటువంటి అండాశయం ఉంది. అండాశయం అంటే స్త్రీ గర్భంలో ఓవుల్ అనేటువంటి ఓవా అనేటువంటి ఉంటాయి అండములు. ఈ ఓవరీ అనేటువంటిది ఉంటుంది అండాశయం. దాంట్లో ఎలా ఉంటాయి? ద్రాక్ష గుత్తుల్లా గుత్తులుగా ఉంటాయి అండములు. అలా గుత్తులుగా ఏర్పడడం అనేటువంటిది కూడా దీనివల్ల జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఒకటే ఫార్ములా, ఒకటే ప్రణాళిక పనిచేస్తున్న చూసారా? ఎక్కడ తారకా వ్యూహములు, ఎక్కడ స్త్రీ గర్భంలో ఉన్నటువంటి అండములు, అన్నిటికీ కూడా ఒకే ఒక ప్రణాళిక అనేటువంటిది పనిచేస్తుంది. అందువల్లనే ఈ సృష్టి అంతా కూడా ఒకే ప్రణాళిక ప్రకారం ఈ దేవతలు ఈ ఏర్పాటంతా చేశారు. ఈ రకమైనటువంటి సృష్టిని మనకు తీసుకొచ్చి మన ఆకారాలు అనేటువంటి వాటిని ఏర్పాటు చేశారు అనే మనకి ఈ మంత్రాలు ఒక క్రమంలో ఒక చక్కటి విశేషమైనటువంటి విధంగా మనకి తెలియజేస్తున్నాయి. అందువలన ఇలా ఇవన్నీ ఎలా తెలియజేస్తున్నాయనేటువంటిది ఇంకా కొన్ని విశేషాలు అనేటువంటివి ఇందులో చెప్పుకోవాల్సినటువంటి ఉన్నాయి. ఇవి మనం తర్వాయి భాగంలో చెప్పుకోబోతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి. అఖిల భువన జన్మస్థేమ భంగాతిలీలే వినత విధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా.
కిరాల కులాంభోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. పురుష సూక్తంలోని విశేష అర్థాలని అధ్యయనం చేసుకుంటూ కొనసాగిస్తున్నాం. ఈ 9వ మంత్రంలో కేంద్రం నుండి పరిధి వైపునకు వెరదల్లబడుట, పరిధి నుండి కేంద్రమునకు మరల ఆకర్షింపబడుట అనే ప్రక్రియ నిగూఢంగా దాగి ఉంది. స్థితికారకుడైనటువంటి విష్ణువు యొక్క 4 చేతుల్లో ఉన్నటువంటి 4 ఆయుధాలు ఉన్నాయి. శంఖ, చక్ర, గదా, పద్మములు అనేటువంటివి. ఈ 4 ఆయుధాలు మనకి పురాణాల్లో వాటిల్లో కూడా అన్ని చోట్లను విష్ణు అని చెప్పినప్పుడు ఈ ఆయుధాల యొక్క వర్ణన కూడా ఉంటుంది. అంటే చతుర్భుజుడు, ఆయన 4 భుజాలు 4 పట్టుకుని ఉన్నాడు అని స్థితికారకుడైనటువంటి ఆయన్ని. మనకు సృష్టి, స్థితి, లయము అనేటువంటి 3 కూడా సృష్టికి బ్రహ్మ, అలాగే స్థితికారకుడైనటువంటిది విష్ణువు, లయకారకుడు శివుడు అని కదా మనం చెప్పుకుంటాం. ఈ విష్ణువు అనేటువంటి చేతిలో ఈ 4 భుజాల్లో ఈ 4 అనేటువంటివి ధరింపబడినటువంటివి ఈ 4 సంకేతాలు. ఇవి ఈ సంకేతాలకి ఇక్కడ దీనికి సంబంధం ఏమిటంటే ఆ సంకేతాల్లో కూడా కేంద్రం, పరిధి అనేటువంటి వాటి యొక్క సంబంధమే మనకు తెలియజేయబడుతుంది. ఈ కేంద్రం నుండి పరిధికి వ్యాపించినటువంటి రేఖలతో కూడినటువంటి ఆకారము శంఖంలో మనకు కనిపిస్తుంది. మనం ఒక శంఖాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ శంఖం లోపల నుంచి ఇలాగా ఒక స్పైరల్గా చుట్టుకోవడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా పైనుంచి కిందకి పరిశీలిస్తే కేంద్రం ఒకటి ఉండి ఆ కేంద్రం నుంచి మొదలైనటువంటి రేఖ క్రమంగా ఇలా వ్యాపిస్తూ కేంద్రం నుంచి పరిధి వైపుకి వ్యాపించడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అందువల్ల శంఖం అనేటువంటిది కూడా ఒక సంకేతం. ఇక్కడ ఈ మంత్రంలో నిగూఢంగా ఉన్నటువంటిది కేంద్రం నుంచి పరిధి వైపుకి పనిచేయడం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంకేతాల్లో ఈ విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి శంఖం కూడా ఒక సంకేతము. అది ఆయన ఆయుధం అంటారు. ఆయుధం అంటే కేవలం మనకి ఆయుధం అంటే ఏదో ఒకటి ఎవరితో యుద్ధం చేసేదో ఎవరినో పొడిచేదో అని అనుకుంటాం. అది కాదు. ఈ సృష్టిలో జరగవలసినటువంటి వాటికి సంబంధించినటువంటి ప్రణాళికని ప్రవర్తింపజేసేటువంటివి భగవంతుడి యొక్క ఆయుధాలు. అయితే ఒక్కోసారి దుష్టమైనటువంటి శక్తులుగా ఎవరన్నా పనిచేస్తే వీటికి వ్యతిరేకం కాబట్టి వారు నశిస్తారు. అందువల్ల ఆ విధంగా ఆయుధాలు. అంతేగాని జీవులందరినీ చంపేయవు కదా అవి. ఈ సృష్టికి మూలమైనటువంటి ప్రణాళికని ప్రవర్తింపజేస్తాయి. అందువల్ల శంఖం అనేటువంటిది ఈ సంబంధాన్ని చెప్పేటువంటిది మనకు కనిపిస్తుంది అనమాట. అందుకని దాని జాగ్రత్తగా రేఖని మనం పరిశీలించాలి. మనం చేతితో తాకితే కూడా శంఖం అనేటువంటి చేతికి తగిలినప్పుడు ఇలా గుండ్రంగా తిరిగి చివరికి ఈ పరిధి వైపుకి వచ్చి ఇలా విచ్చుకుంటుంది. అది శంఖం. రెండవది చక్రం. ఈ చక్రం అనేటువంటిది ఆయన యొక్క చూపుడు వేల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇది మనం చూస్తాం సినిమాల్లో, మనం చూసేటువంటి చిత్రపటాల్లో చూస్తాం. అయితే ఏమిటి ఈ తిరగడం ఏమిటి, చేతి చుట్టూ వేల చుట్టూను ఏమిటి అనేటువంటిది మనకి ఈ శంఖంలాగే చక్రం కూడా కేంద్రం నుంచి పరిధి నుంచి కేంద్రానికి పనిచేసేటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఒక ప్రక్రియకిది సంకేతాలుగా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ వేలు అనేటువంటి ఆయన స్వామి భగవంతుడి యొక్క వేలు కేంద్రం అన్నమాట. ఆ కేంద్రం చుట్టూ ఈ చక్రం పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈ పరిభ్రమిస్తున్నటువంటి చక్రం, పరిభ్రమణం అంటే కేంద్రం నుంచి అన్ని వైపులకి వ్యాపించడమే పరిభ్రమణం అంటే. ఇక్కడ అంటే దాని యొక్క చిత్రాన్ని మనం గనక చూస్తే అన్ని వైపులకి ఇలా శక్తి కిరణాలు వ్యాపిస్తున్నట్టుగా మనం చూపిస్తారు. అంటే కేంద్రం నుంచి అన్ని వైపులకి వ్యాపిస్తూ ఉంటే పరిభ్రమణలా మనకు కనిపిస్తుంది మనకి.
అది ఆ ప్రక్రియను తెలిపేటువంటిదే విష్ణువు యొక్క చక్రము అన్నారు. అందుకని ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం ధరించి ఉంటాడు ఆయన. సరే, మరి ఇంకో చేతిలో పద్మం పట్టుకుని ఉంటాడు. ఈ పద్మం అనేటువంటిది దేన్ని సూచిస్తుంది అన్నారు. ఈ పద్మం అనేటువంటిది ముందు మనం ఒక మొగ్గ చూస్తాం, మొగ్గగా. ఆ మొగ్గగా ఉన్నటువంటిది క్రమంగా 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 వికాసం చెంది వికసించినటువంటి పద్మంగా అవుతుంది. అయితే ఆయన చేతిలో ఉన్నటువంటిది వికసించిన పద్మమే. ఈ వికాసం అనేటువంటిది, వికసించిన పద్మం, ఈ వికాసం అనేటువంటి ప్రక్రియ అనేటువంటిది మన దేన్ని సూచిస్తుంది అని అంటే, ఇది పురుషుడి నుంచి సృష్టి బయటకు వచ్చి లోకాలుగా విచ్చుకోవడం అనేటువంటిది ఏదైతే ప్రక్రియ ఉందో, ఇది జీవుల యొక్క ప్రజ్ఞ యొక్క వికాసంగా కూడా సూచింపబడుతుంది. అంటే ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఆ పురుషుడి నుంచి బయటకు వచ్చి అలా వ్యాప్తి చెందుతుందని మనం చెప్పుకుంటున్నాం. ఈ వ్యాప్తి చెందడం అనేటువంటిది ఎలా అయితే మొగ్గగా ఉన్నటువంటి పద్మం ఇలా వికాసం చెంది ఆ రేఖలన్నీ కూడా వికసించి పెద్ద పద్మంలా తయారవుతుందో, ఈ సృష్టి అనేటువంటిది కూడా ఆ కేంద్రం నుంచి పరిధి వైపుకి క్రమంగా వ్యాప్తి చెందడమే ఈ వికాసం అనేటువంటిది. అది కూడా అందులో సంకేతింపబడింది. అలాగే ఈ చోటులో కూడా, ఈ చోటులో మనం గోళములుగా చూస్తాం. భూగోళం, సూర్యగోళం ఇవన్నీ. దీన్ని ఇంగ్లీష్లో గ్లోబ్ అంటారు. ఈ చోటులో కట్టుకున్నటువంటి గోళములు, గ్లోబ్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి లోకాలుగా విచ్చుకుంటాయి. అవి లోకాలుగా విచ్చుకోవడం అనేటువంటిది కూడా ఈ పద్మం అనేటువంటి దాని చేత సంకేతింపబడుతున్నటువంటిది. అందుకని పద్మాన్ని ఆయన చేతిలో ధరించడం అనేటువంటి దానికి అర్థం ఇది. అంటే ఈ వికాసముగా కేంద్రం నుంచి పరిధి వైపుకి వ్యాపించి ఉండడం. అయితే ఈ పద్మంలో ఇంకోటి కూడా మనం గమనించాలి. ఇలా కేంద్రం నుంచి పరిధి వైపుకి ఎంత వ్యాపించినా కేంద్రంతో సంబంధం మాత్రం విడిపోలేదు. చూసారా? అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి లోకాలుగా, జీవులుగా ఇవన్నీ ఎలా వ్యాపించి ఎంత వ్యాపించినా దీనికి మూలమైనటువంటి పురుషుడు, సృష్టికి మూల పురుషుడైనటువంటి ఆయనతో ఉన్నటువంటి సంబంధం విడిపోదు. అది మనకి ఈ పద్మం వల్ల సూచింపబడుతుంది. అందువల్ల అది సంకేతం. తర్వాత చోటులో ఉన్నటువంటివి సౌర కుటుంబాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సౌర కుటుంబాలు అనేటువంటివి ఎలా ఏర్పడుతున్నాయంటే, ఈ సౌర కుటుంబాలు చిన్న 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 పార్టికల్స్, అంటే రేణువులుగా మనం చూసేటువంటి మహాకాశంలో వెలుగుల యొక్క రవ్వలుగా రేణువులుగా ఉంటాయి. దీన్నే స్టార్ డస్ట్ అని కూడా అంటారు. ఆ రేణువులుగా ఉన్నటువంటి ఒక్కొక్కటే క్రమంగా పెరిగి అది సౌర కుటుంబంగా విచ్చుకోవడం మొదలెడతాయి. ఎలాగా అనంటే, మనం పెద్ద చెరువులో బోరెడు పద్మాల యొక్క మొగ్గలు ఉంటాయి. ఆ రోజు మనం చూసేప్పటికీ క్రమంగా ఈ మొగ్గలన్నీ ఒక్కొక్కటి విచ్చుకుని పెద్ద పెద్ద పద్మంగా విచ్చుకుంటాయి. ఈ సౌర కుటుంబాలన్నీ కూడా ఈ చోటులోంచి అలాగే ఏర్పడతాయి. దాన్ని కూడా సూచిస్తుంది. ఇంకా 4వ సంకేతం ఉంది. ఇంకో చేతిలో ఆయన ఏం పట్టుకున్నాడు? గద పట్టుకున్నట్టు. ఆయన ఈ గద ఏమిటండి? ఈ గద అనేటువంటిది ఏమిటంటే, సౌర కుటుంబాలలో సూక్ష్మ స్థితి నుంచి స్థూల స్థితికి, అంటే పై లోకాల నుంచి కింది లోకాలకి వ్యాపించడం అనేటువంటి ప్రక్రియని ఈ గద వల్ల తెలియజేస్తుంది. అంటే స్థూలమైనటువంటి లోకాలు, సూక్ష్మమైనటువంటి లోకాలు అనేటువంటివి ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఈ సూక్ష్మ లోకాల్లో అనేటువంటిది తెలియజేసేందుకోసమే తల వంటి భాగం గదకి పైన తలలా ఉంటుంది. మన తలలాగే. ఇందులో ఒక విశేషం ఉంది చూడండి. మన వెన్నెముకను జాగ్రత్తగా పరిశీలిస్తే, మన వెన్నెముక
దానిపైన మన తల, మన మిగతా శరీర భాగాన్ని ఇలా పక్కన పెట్టి ఈ వెన్నెముకని మన తలని భాగాన్ని కలిపి చూస్తే గద సరిగ్గా అదే ఆకారం ఉంటుంది. చూసారా? అంటే మనలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి లోకాలు ఎక్కడున్నాయి? మన తల భాగంలో పైకి ఉన్నాయి. అవి కారణలోకములు అంటారు. ఈ కారణలోకముల పైనుండి వాటి వల్ల ఏర్పడినటువంటి కార్యలోకములు అవి స్థూలమైనటువంటి లోకాలు కిందకు వచ్చేప్పటికీ ఏర్పడతాయి. అందుకని చూడండి, భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఒక వృక్షాన్ని గురించి చెప్పారు, అశ్వత్థ వృక్షం. అది ఎలా ఉంటుందట? ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. మామూలుగా మన చెట్లకి వేళ్లు కింద కొమ్మలు పైన ఉంటాయి, కానీ ఇక్కడ అలా కాదు. ఊర్ధ్వమూలం వేళ్లు పైకి ఉన్నాయట, అధశాఖం కొమ్మలు కిందకున్నాయట. ఏమిటి విచిత్రమైనటువంటి చెట్టు అనంటే, ఈ సృష్టిలో ఈ సృష్టికి మూలమైనటువంటి సూక్ష్మమైనటువంటి కారణభూతమైనటువంటి లోకాలని పైనుండి వాటి నుంచి కిందకి ఇంకా స్థూలంగా దిగి వచ్చి, కొమ్మలంటే ఏమిటి? అన్ని వైపులకి వ్యాపించడం అనేటువంటి లక్షణమే కొమ్మలంటే. ఇలా అన్ని వైపులకి వ్యాపించడం అనేటువంటి స్థూలమైనటువంటి స్థితిలోకి ఈ కొమ్మలుగా వచ్చినటువంటిది ఇదే అక్కడ అశ్వత్థము అనేటువంటి వృక్షంగా సంకేతింపబడింది. ఇక్కడ ఈ గద అనేటువంటిది ఆ పైన ఉన్నటువంటి వాటి నుంచి ఈ కిందకి, అంటే ఒక తోకచుక్కలాగా కిందకి మనం దండం వస్తుంది, గదాదండం. ఈ కిందకి వ్యాప్తి చెందడం అనేటువంటిది, ఆ లోకాల నుంచి ఈ లోకాలకి వ్యాప్తి చెందడం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంకేతమే ఈ గద అనేటువంటిది మనకి తెలియజేస్తుంది. అందుకే మనకి ఉపనిషత్తుల్లో బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని చెప్పబడింది. ఉపనిషత్తుల్లో ఈ స్థూలమైనటువంటి సృష్టి అంతా కూడా బ్రహ్మ యొక్క తోకగా ఏర్పడింది అన్నారు. అంటే ఏమిటి? బ్రహ్మ అంటే సృష్టికి మూలమైనటువంటి ప్రజ్ఞ. ఆ మూలమైనటువంటి ప్రజ్ఞకి తోకగా ఈ స్థూలమైనటువంటి సృష్టి అంతా ఏర్పడింది. బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ. పుచ్చం అంటే తోక. అందుకని ఈ మనం చూసేటువంటి స్థూలమైనటువంటి సృష్టి అంతా కూడా ఆ బ్రహ్మకి తోక లాంటిది అని ఉపనిషత్తులో ఒక వాక్యం చెప్పారు. ఇక్కడ కూడా ఆ గద అనేటువంటి దానికి ఈ కింద తోకలాగా ఉందే, ఇది దీన్ని సూచిస్తుంది. అలా సహస్రారం నుంచి ప్రారంభించి మూలాధారం వరకు కనుక చూసినట్టయితే మనకి గద యొక్క ఆకారం అనేటువంటిది మనకు తెలుస్తుంది. అందుకని ఈ సంకేతాలు, ఈ విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు అనబడేటువంటి సంకేతాలను మనం జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే, ఆ ధ్యానం చేయడం వల్ల ఇదిగో ఈ మంత్రంలో చెప్పబడినటువంటి ఈ రకమైనటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో, ఇలాగే చాలా వేద మంత్రాల్లో ఇవన్నీ చెప్పబడతాయి. ఇవి మనకి జాగ్రత్తగా అర్థం అవ్వాలంటే ఆ రకమైనటువంటి ధ్యానం కూడా మనం చేసుకోవాలి. ఇది ఇందులో ఉన్నటువంటి విషయం. ఇంక క్రమంగా మనం 10వ శ్లోకంలోకి, అంటే పురుష సూక్తంలోని 10వ మంత్రంలోకి ప్రవేశిస్తున్నాం. ముందు ఈ మంత్రాన్ని ఒకసారి సస్వరంగా చదువుకుని అర్థంలోకి వెళతాం. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రచః సామాని జజ్ఞరే ఛందాగంసి జజ్ఞరే తస్మాత్ యజుస్తస్మాదజాయత. ముందు పదాలకు అర్థం చూసుకుందాం. సర్వహుతః అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటిది సర్వము హోమమునందు ఉంచబడినట్టు ఈ యజ్ఞము. తస్మాత్ యజ్ఞాత్ ఆ యజ్ఞము నుండి, రుచః అంటే రుక్కులు, సామాని సామములు, జజ్ఞిరే ఉత్పన్నములైనవి. తస్మాత్ ఆ యజ్ఞము నుండి, ఛందాంసి ఛందస్సులు, జజ్ఞిరే పుట్టినవి. తస్మాత్ ఆ యజ్ఞము నుండి, యజుహు యజుర్వేదము, అజాయత పుట్టినది. అంటే సర్వహుతము అనబడు ఆ యజ్ఞమూర్తి వలన, అనగా దేవతలు చేయుచున్న యజ్ఞము చేత
అతడు ప్రీతుడై ఆ ప్రీతుడు అవడం వల్ల ఆయన నుంచి రుక్కులు, సామలు, ఛందస్సులు పుట్టినవి, యజుర్వేదం కూడా పుట్టినది అని దీని అర్థం. వేదం అనేటువంటిది 3 విధములుగా మనకు తెలియబడుతుంది. రుక్, యజుస్, సామలు, ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం. మరి అథర్వణ వేదం కూడా ఉంది కదా అంటే అది ఈ 3 వేదముల్ని భౌతికమైనటువంటి కక్షలో దాన్ని మన నిత్య జీవితంలో ఉపయోగించడం అనేటువంటి దాన్ని అథర్వ వేదం అంటారు. అందువలన రుక్, యజుస్, సామలు అనేటువంటివి ఈ 3. అందువల్లనే ఈ వేద విద్యని త్రయీ విద్య అంటారు. 3గా ఉన్నటువంటి విద్య. వీనిలో రుక్ అనేటువంటిది స్తుతి రూపమైనటువంటిది. అనగా స్తుతి రూపం అంటే అర్థం ఏంటంటే సంకల్పం నుండి ఆవిర్భవించినటువంటిది. ఈ సంకల్పం నుంచి పుట్టేటువంటిది ఏది? వాక్ అని చెప్పుకున్నాం మనం. మనకి మాట్లాడేటువంటిది ప్రతి మాట కూడా ముందు సంకల్పం నుంచి కదా ప్రారంభమయ్యేది. ఆ సంకల్పం నుంచి ప్రారంభమై ఉచ్చరింపబడేటువంటిది కాబట్టి అది వాక్ అని చెప్పుకున్నాం. ఈ వాక్యే రుక్ అనేటువంటి పదంతో చెప్పబడుతుంది. అందుకనే వాగేవ ఋగ్వేద. ఋగ్వేదం అంటే వాక్యే. ఆ రుక్ అనబడేటువంటిది ఏదైతే ఉందో అది మొట్టమొదట ఉచ్చారణకు సంబంధించినటువంటిది. తర్వాత నాదస్వరూపము అనేటువంటిది ఒకటి ఉంది. ఆ నాదస్వరూపం అనేటువంటి వాక్యం ఏదైతే ఉందో దాన్ని సామ అంటారు. సామ అంటే పాట అని అర్థం. అది గానము చేయబడటలో గల అక్షర గణ జ్ఞానము అనేటువంటిది, దాని తాళ లయలు, గతులు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటినే ఛందస్సులు అంటారు. ఆ వాక్కులోని అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని యజ్ఞంలోకి సమన్వయం చేసుకున్నట్లయితే అది యజుస్సు అని చెప్పబడుతుంది. అందుకని వాగేవ ఋగ్వేద, ప్రాణ సామవేద, మనో యజుర్వేద అని ఈ 3 మనకి వేదం అనేటువంటి దానిలో వివరింపబడి ఉన్నాయి. వేదం అంతా కూడా మొట్టమొదట అఖండమైనటువంటి వాక్కు. వేదములు మనకి త్రయీ విద్యగా 3గా వ్యాపించినటువంటిది. అసలు వేదం అనేటువంటిది అఖండమైనటువంటి వాక్కు. అది మనలో ఆవిర్భవించిన తర్వాత మన కంఠం అనేటువంటి దాని ద్వారా ఉచ్చరింపబడ్డం అనేటువంటిది, ఆ ఉచ్చరింపబడ్డానికి వ్యక్తమయ్యేటువంటి సమయంలో అది రుక్కుగా సాక్షాత్కరిస్తుంది. అది మన కంఠం నుంచి బయటికి ఉచ్చరింపబడ్డం అనేటువంటిదే రుక్ అనేటువంటి దానిగా ఉచ్చరింపబడుతుంటుంది. అది ఉచ్చరింపబడాలంటే దానికి శ్వాసగా మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి జరిగితేనే ఇది సాధ్యమవుతుంది. అందుకని శ్వాసగా వర్తిస్తూ మన ప్రాణస్పందనం అనేటువంటిది ఉందే, ఇది ఒక గానంలో చెప్పబడింది. ఎందుకని? ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటిది చక్కటి తాళము, లయతో కూడినటువంటిది. మనలో జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజంగా ఒక చక్కటి తాళ లయాత్మకంగా జరుగుతాయి. దాన్ని ఇంగ్లీష్లో రిథమ్ అంటారు. అయితే మనం దాన్ని పాడు చేసుకుంటాం. మనం దాన్ని సరిగ్గా జరిగేటువంటి దాన్ని మన యొక్క మానసికమైనటువంటి వికారములతో, అంటే ఉదాహరణకి మనకి ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, ఆ కోపం వచ్చినప్పుడు కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేగంగా జరుగుతాయి. అలాగే ఎవరి మీద ఏహీభావం, అసహ్యం కలిగిందనుకోండి, అప్పుడు కూడా మారుతుంది, గతి మారుతుంది. ఇలాగ కామ, క్రోధములు మొదలైనటువంటివి మనలో ఎప్పుడైతే విజృంభిస్తాయో అప్పుడు మన ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క గతి ఉండవలసిన విధంగా కాకుండా మారిపోతుంది. అది ఎప్పుడైతే మారిపోయిందో దాన్ని అనుసరించి మన గుండె కొట్టుకోవడం కూడా మారిపోతుంది. దానివల్ల మనకు వ్యాధులు వస్తాయి. అది కారణం. అందువల్ల సహజంగా అందులో ఉన్నటువంటిది సామం, అంటే ఒక చక్కటి తాళం, లయ అనేటువంటిది సృష్టి ఏర్పరిచింది. ఆ ఉచ్చరించేటువంటి విధానం అంతా కూడా ఛందస్సులు అంటారు దాన్ని. అందుకని ఇవన్నీ కూడా చక్కటి ఒక లెక్కలతో కూడినటువంటివి ఛందస్సులు అనేటువంటిది.
ఉచ్చరింపబడిన వాక్కులో ఉన్నటువంటి అర్థం ఏదైతే ఉందో అది యజ్ఞం చేయడం అనేటువంటిది దాని యొక్క విధానము అది మన మనస్సుకు తెలియజేయబడుతుంది. ఈ స్థితిలో దాన్ని యజుస్సు అని అంటారు. రుక్కులో సామములో అనేటువంటిది వాటిలో సర్వ మంత్రములు కూడా అన్ని మంత్రాలు కూడా పాదములలో బద్ధమై ఉంటాయి. పాదము అంటే పంక్తి, దాంట్లో ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలు అలాగే పాదాలుగా, అలాగే సామవేదంలో ఉన్నటువంటి కూడా అలాగే పాదాలుగా ఏర్పడి ఉంటాయి. యజుస్సులో అనేటువంటి దాంట్లో మాత్రం మంత్రాలు కొన్ని పాదబద్ధములై ఉంటాయి, కొన్ని అపాదబద్ధములైనటువంటి వాక్కులు ఉంటాయి. ఇలా ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ రుక్కు సామ యజుస్సులు అనబడేటువంటి ఈ మూడు కూడా ఒకదాని నుంచి ఒకటి వ్యక్తం అవుతూ మూడు కలిసి ప్రణవాకారమైనటువంటి అవ్యక్త లోకముల్లో నిలిచి ఉంటాయి. ఈ తెలియక కొంతమంది చరిత్రకారులు ఋగ్వేదం ముందు పుట్టింది, తర్వాత ఎప్పుడో యజుర్వేదం పుట్టింది, ఇంకో కాలంలో సామవేదం పుట్టింది, ఇంకెప్పుడో ఉపనిషత్తులు పుట్టాయి అని పాపం అజ్ఞానంతో కూడినటువంటివి రాస్తూ ఉంటారు. ఇవి మూడు కూడా మొట్టమొదటి మనం చెప్పుకున్నాం, వేదం అంటే వేద గ్రంథాలు మాత్రం కాదని. వేద గ్రంథాల్లో ఉన్నటువంటిది వేదం యొక్క ప్రతిబింబం, కానీ వేదం అనేటువంటిది గ్రంథాలు మాత్రమే కాదు. అందుకని ఈ మూడు కూడా ఎటువంటివి పరస్పరాశ్రితములైనటువంటివి. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు, మన ప్రాణగతి, అలాగే మనం ఉచ్చరించేటువంటి వాక్కు, మన మనసులో కలిగేటువంటి సంకల్పాలు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి కలిసి మెలిసి ఉంటాయి తప్ప ఇవి వేరువేరుగా ఉండవు. ఇవన్నీ వేరువేరుగా అనుకోవడం అనేటువంటిది అజ్ఞానం. ఇందులో ఏది ముందు ఏది తర్వాత అనేటువంటిది అది అసలు చెప్పలేము. ఏది ముందు ఏది తర్వాత కాదు, ఒకదానికొకటి ఆధారం అనేటువంటిది ఇది. అందువలన ఇవన్నీ కూడా మూడు కలిసి ఒక ప్రణవాకారమైనటువంటి అవ్యక్త లోకములో నిలిచి ఉంటాయి. ప్రణవం అంటే ఓంకారం. దాని ప్రణవం అనేటువంటిది ఎందుకన్నారు? ప్రణవము అంటే ఎప్పుడూ కూడా అయిపోవడం ఉండదు, ఎప్పుడూ కూడా నవంగానే ఉంటుంది. నవం అంటే కొత్తగా ఉన్నట్టుగా, అప్పుడే పుట్టినటువంటి దానిగా ఉంటుంది. ఆ ప్రణవం అనేటువంటిది నిత్యం ఉచ్చరింపబడుతూ ఉన్నటువంటిది కాబట్టే దాన్ని మనతో ప్రయత్నంతో లేకుండా దానంతటా జపింపబడేటువంటి మంత్రం అని దాన్ని కూడా దాన్ని అంటారనమాట. దాన్నే అజప మంత్రము అని అంటారు. అంటే సమస్త జీవులు కూడా మనకు తెలుసున్నా మనకు తెలియకపోయినా నిత్యం మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఈ ప్రణవాన్ని మనం ఉచ్చరిస్తూనే ఉంటాం. ఈ ప్రణవంలో కూడా మూడు భాగాలు ఉన్నాయి. మనం ఓం అని ఉచ్చరిస్తాం. దీంట్లో అకారము, ఉకారము, మకారము, ఆ, ఉ, మా అనేటువంటివి ఈ మూడు భాగాలతో కూడినటువంటి ఒకే ఒక వెలుగే ఈ ప్రణవము లేక ఓంకారం. అందువలన ఈ ప్రణవంలో ఉన్నటువంటి మూడు కూడా ఈ మూడు వేదాలుగా త్రైవిద్యగా మనకు తెలియజేయబడుతుంది. అది అవ్యక్తమైనటువంటి ఈ లోకాల్లో ఉన్నటువంటిది. ఇది వ్యక్తమైనప్పుడు ఈ మూడు కూడా ఒకదాని వెంట ఒకటి చొప్పున మూడు విధాలుగా వ్యక్తం అవుతాయి. వీటి గురించినటువంటి ఇంకా మరికొన్నటువంటి అంశాలన్నీ ఉన్నాయి. అవి రాబోయేటువంటి భాగంలో మనం చెప్పుకుంటాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అజ్ఞానాంధతమః ప్రకోపన నిశాతిగ్మాం సుబింబోదయః అంతర్దర్శనయాన చత్వరలసద్దిక్సూచి దీపధ్వజః తత్వాన్వేష పథ ప్రయాసక పయ పీయూష పాధేయకః తావన్మే శిశిరీకరోతు నయనౌ మంగామనో వల్లభః ఎకిరాల కులాంబోధి
కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. పురుష సూక్తంలోని విశేషములను అధ్యయనం చేస్తూ ఉన్నాం, అది కొనసాగించుకుందాం. ఈ మంత్రంలో ఈ రుక్ సామ యజుస్సులు అనబడేటువంటి మూడు కూడా అవి కలిసి ప్రణవాకారమై అవ్యక్తమైన లోకములందు నిలిచి ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. ఆ అవ్యక్తమైనటువంటి లోకములలో అకార ఉకార మకారములుగా ఈ త్రయీ అనేటువంటివి ఈ మూడు వేదములు ఉండి అదే బయటికి వ్యక్తముగా ప్రణవముగా ఓంకారముగా ఉచ్చరింపబడుతున్నటువంటిది. లోకములు వ్యక్తమయ్యే సమయంలో ఈ మూడు కూడా అంటే రుక్కు సామ యజుస్సులు అనబడేటువంటి మూడు కూడా ఒకదాని వెంట ఒకటి చొప్పున మూడు విధములుగా వ్యక్తమవుతాయి. అనగా యజుస్సు అనేటువంటి దాని నుండి రుక్కు, రుక్కు నుండి సామము, సామం నుండి మరల యజుస్సు, ఇలా ఒకదాని నుంచి ఒకటి వ్యక్తమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ మూడింట్లో ఏ వేదం ముందు ఏ వేదం తర్వాత అనేటువంటి వాదం అప్రధానమైనటువంటిది. ఈ మూడు కూడా జీవులందరి యందు అన్ని వేళలా కూడా వ్యక్తమవుతూ ఉంటాయి, ఎప్పుడూ వర్తిస్తూ ఉంటాయి. ఈ మూడు లేకపోతే సృష్టి అనేటువంటి కార్యక్రమం సాగదు. అధిప్రజము అనేటువంటి ఒక యజ్ఞం ఉంది. ఆ యజ్ఞం వల్ల జీవి యజస్సుతో పురుషసూక్త విధానంలో గర్భమందు బద్ధుడవుతాడు అని చెప్పబడి ఉంది. ఈ 5 రకాలైనటువంటి అధికరణములు ఉన్నాయి అని మనకి తైత్రీయ ఉపనిషత్తులో చెప్పబడింది. అధిలోకం, అధిజ్యోతిషం, అధివిద్యం, అధిప్రజం, అధ్యాత్మం అని. ఈ 5 విధములైనటువంటి ప్రకరణలు ప్రకారం ఒక్కొక్క యజ్ఞం అనేటువంటిది కూడా జరుగుతుంది. అందులో ఈ అధిప్రజం అనేటువంటి యజ్ఞం ఒకటి. అందువల్ల ఈ యజ్ఞం అనేటువంటి దాని ద్వారా గర్భంలో జీవుడు బద్ధుడు అవుతాడు. అంటే జీవుడుగా భగవంతుడు ఈ జీవుడుగా దిగి వచ్చేటువంటి వాడు ఆ పురుషుడే ఈ పురుషుడుగా దిగి వస్తాడు అని మనం ఈ సూక్తంలో చెప్పుకుంటున్నాం. అందుకని అపరిమితమైనటువంటి తత్వం కలిగినటువంటి ఆ పురుషుడే పరిమిత తత్వం కలిగినటువంటి జీవుడుగా గర్భంలో బద్ధమై ఉన్నాడు. ఇది కూడా యజ్ఞంలో ఒక భాగం. అందుకనే ఆ పురుషుణ్ణి బంధించి యజ్ఞగుండంలో వేశారు ఈ దేవతలందరూ అని మనకి ముందు మంత్రాలు చెప్పుకున్నాం. ఇది కూడా అందులో విశేషమే. అలా అయితే తప్ప జీవులు అనేటువంటి వాళ్ళు పుట్టుక అనేటువంటి జరగదు. అలాగే ఆ జీవి జన్మించినటువంటి క్షణం ఎప్పుడైతే ఉందో అప్పుడే ఆ జీవి యొక్క సంకల్పం అనేటువంటిది కంఠధ్వనిగా రూపొందుతుంది. అంటే చూడండి, అప్పుడే పుట్టినటువంటి శిశువు వెంటనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మొదలవడము, కేవమని కేకబెట్టడం అంటే ఏడుపు. పుట్టినటువంటి శిశువు ఏడుపుతో ప్రారంభమవుతుంది. అంటే శబ్దం యొక్క ఉచ్చారణ కంఠధ్వని. ఆ శిశువు కనుక ఏడవకపోతే శిశువు తాలూకు వాళ్ళు ఏడుస్తారు. అంటే అర్థం ఏంటి? శిశువు కదలలేదన్నమాట. అందుకని ఆ శిశువు జననం అనేటువంటి క్షణంలోనే ఆ సంకల్పం అనేటువంటిది కంఠధ్వనిగా రోదనంగా బయటికి వ్యక్తమవుతుంది. ఆ ధ్వనిని ఉచ్చరించడంతో శ్వాసం అనేటువంటి గానం ఆ జీవిగా వచ్చినటువంటి ఆ శిశువుకి ఆ జీవితం మొత్తం ఒక గానంగా అంటే ఒక పాటగా కంటిన్యూస్ సాంగ్ అంటారు దాన్ని. అది ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా గానం ప్రారంభమవుతుంది. అంటే వాడు ఏడ్చినా, వాడి తర్వాత మాటలు మాట్లాడినా, పెద్దవాడు అయిన తర్వాత ఎన్ని మాటలు మాట్లాడినా ఈ మొత్తం లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి సామగానం జరుగుతూ ఉంటుంది. లేకపోతే ప్రాణం ఉండదు.
ఎప్పటిదాకా ఈ సామం అనేటువంటి గహనం లోపల జరుగుతుందో అంతవరకు జీవికి ప్రాణం